ఆందోళన వద్దు. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్ దుర్మార్గ సంప్రదాయానికి టీడీపీ బీజం వేస్తోంది. హామీలను విస్మరించి దాడులను ప్రోత్సహిస్తోంది. అధైర్యపడద్దు, బాధితులందరినీ కలుస్తా, టీడీపీ దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కొందాం, మన కాలం వస్తుంది, ఓపికగా ఉండండి అంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే చదువులకు రాజకీయ చెద, ప్రభుత్వ విద్యా సంస్థలపై కూటమి పార్టీల జులుం, ఉపాధ్యాయులపై దాడులు, బెదిరింపులు, స్కూళ్ల నుంచి యూనివర్సిటీల వరకు అదే తీరు, మరుగుదొడ్ల కార్మికులు సైతం తమవారిని నియమించాలని హుకుం, నంద్యాలలో టీచర్పై టీడీపీ రేషన్ డీలర్ బూతు పురాణం, విశాఖలో బురదలోనే విద్యార్థులు మధ్యాహ్న భోజనాలు, దర్శిలో వంట మనిషిని తొలగించడంతో పస్తులు, కూటమి నెల రోజుల పాలనలో విద్యారంగం అస్తవ్యస్తం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పేరుకే ఉచితం, షరతులు షరామామూలే, స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుకను వినియోగదారులకు సరఫరా చేయనున్న ప్రభుత్వం, లోడింగ్ రవాణా ఛార్జీలు మాత్రం వసూలు చేస్తామంటున్న అధికారులు. ఈ ఛార్జీలు ఎంతో ఇప్పటికీ వెల్లడించని వైనం, వాహనాలు లోడింగ్ వ్యవస్థ అంతా వారి గుప్పెట్లోని. ఈ ముసుగులో దండుకునేందుకు టీడీపీ నేతల పక్కా వ్యూహం. వర్షాకాలం కావడంతో వచ్చే 3 నెలల ఇసుక తవ్వకాలు నిలిపేత, మళ్ళీ సెప్టెంబర్ నుంచి తవ్వకాలకు కొత్త విధానం ప్రకటించనున్న ప్రభుత్వం అంటూ ఓవరాల్గా ఇసుక విధానం, జగన్ ప్రభుత్వ ఇసుక విధానం దీనికి పోని భిన్నంగా ఏమైనా తీసుకొచ్చారంటే భిన్నంగా తెచ్చారు. అది విరక్తి పుట్టింది జనాలకి. అసహించుకున్న జనం ఓటు అటుకేశారు. వాళ్ళది ఉచిత ఇసుక విధానాన్ని జనం సమర్థించారు. ఇంకా ఆ విధానాన్ని వ్యతిరేకించితే ప్రయోజనం ఏంటి?